హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ మద్యం కుంభకోణం విచారణలో ఈడీ కూడా పాల్పంచుకోవడం జరుగుతుంది. ఈడీ నిన్నను ఈరోజు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత విధేయులైనటువంటి శ్రీ కృష్ణమోహన్ రెడ్డి గారిని, శ్రీ ధనుంజయ రెడ్డి గారిని, అదేవిధంగా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అనుచరులుగా ఉన్నటువంటి బూనేటి చాణక్య, వెంకటేశ్వర నాయుడు, వీళ్ళ నలుగురిని ఈడీ వారు విచారించడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, సిట్ విచారణకి ఈడీ విచారణకి చాలా వరకు తేడాలు ఉంటాయి. ఇక్కడ సిట్ ఏదైనా అభియోగం మోపేటప్పుడు దానికి సంబంధించిన సాక్ష్యాలని, ఆధారాలని సిట్ వారు చూపించవలసిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఈడీ ఏమైనా అభియోగాలు మోపి కేసులు నమోదు చేసేటట్లయితే ఇక్కడ ఎవరి మీద అభియోగాలు మోపారో వాళ్ళు ఆ తప్పు చేయలేదని చెప్పి రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈడీ కానీ ఒకసారి రంగంలోకి దిగిందంటే ఖచ్చితంగా అభియోగాలు మోపబడిన వారి మీద చాలా వరకు ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అదే జరుగుతుంది. దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, ఈరోజు ఈడీ శ్రీ కృష్ణమోహన్ రెడ్డి గారు, ఈయన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఓఎస్డీగా ఉండేవారు. అదేవిధంగా సీఎంఓలోని సెక్రటరీగా శ్రీ ధనుంజయ రెడ్డి గారు ఉండేవారు. వీళ్ళు ఈ లిక్కర్ కుంభకోణం జరిగే సమయంలోనే చాలా వరకు వీళ్ళకి లంచాల రూపంలో సొమ్ములు వచ్చాయని చెప్పి ఈడీ వీరి మీద అభియోగాలు మోపడం జరిగింది. ఇక్కడ ఈ కుంభకోణం జరిగిన సమయంలో అంటే దాదాపు 2023-24 ఆ సమయంలోనే ఈ కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బూనేటి చాణక్య, అదేవిధంగా ఈ వెంకటేశ్వర నాయుడు, బూనేటి చాణక్యకి సంబంధించిన ఆస్తులను ఆల్రెడీ ఈడీ వాళ్ళు అటాచ్ చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా కృష్ణమోహన్ రెడ్డి గారిని విచారించేటప్పుడు ఆయన భార్య, బంధువులు, పిల్లల పేరు మీద తెలంగాణలోని, కర్ణాటకలోని, మన ఆంధ్రప్రదేశ్లోని చాలా చోట్ల ఆస్తులు కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా ధనుంజయ రెడ్డి గారు, వెంకటేశ్వర నాయుడు గారు కూడా చాలా వరకు ఆస్తులు కొనుగోలు చేశారు. ఈ ఆస్తులకి కొనుగోలు చేయడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాన్ని ఈడీ వారు వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. ఇక్కడ ఈడీ వారు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనే దానికి సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలు చూపెట్టవలసిన బాధ్యత ప్రస్తుతం ఈ నిందితుల మీద ఉంటుంది. ఇక్కడ వారు ఈ ఆస్తులు కొనుగోలు చేసేటప్పుడు చాలాసార్లు క్యాష్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. అన్ని కోట్ల రూపాయల క్యాష్ అనేది రూపంలో మీకు ఎలా దొరికింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ బ్యాంకులో డ్రా చేశారు, అసలు మీకు ఈ ఆస్తులన్నీ ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చిన డబ్బుతో మీరు కొనుగోలు చేశారు, దీనికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్స్, అదేవిధంగా ఎక్కడి నుంచి వచ్చాయి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, మీరు ఈ 4-5 ఏళ్ల కాలంలో ఎక్కడెక్కడ ఏమేమి ఆస్తులు కొనుగోలు చేశారు, మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏ విధంగా ఫైల్ చేశారు, దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటినీ తీసుకొని మరలా రమ్మని చెప్పి కృష్ణమోహన్ రెడ్డి గారిని పంపించి వేశారని చెప్పి మనకు సమాచారం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈడీ ఈ మద్యం కుంభకోణం విషయంలో ప్రస్తుతం అయితే కొంతవరకు దూకుడు ప్రదర్శిస్తున్నట్టుగానే ఉంది. ఎందుకంటే కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనుంజయ రెడ్డి గారు ప్రత్యక్షంగానూ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వరకు సన్నిహితంగా ఉండే వ్యక్తులు. వీళ్ళ మీద ఈడీ ఖచ్చితమైన ఆధారాలు చూపించమని, అవసరమైన డాక్యుమెంట్ ఎవిడెన్స్ని బయట పెట్టమని వీళ్ళని విచారణలోనే భాగంగా కోరడం జరిగింది. కాకపోతే ఇవన్నీ బయట పెట్టే అవకాశం అయితే చాలా వరకు తక్కువగా ఉంది. ఎందుకంటే వీటన్నిటికీ ఎక్కడా వాళ్ళు ఇంతకు ముందు లెక్కలు చూపించలేదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తూనే ఉంటాం. అక్కడ ఎక్కడి నుంచి డబ్బు వచ్చింది అనే విషయాన్ని వాళ్ళు చూపెట్టలేదు. కానీ వాళ్ళ బంధువుల పేరు మీద,
పిల్లల పేరు మీద చాలా వరకు బినామీ అకౌంట్స్తోనే ఈ ఆస్తులు కొనుగోలు చేశారు. దీనితో ఈడీ దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుంది. మరి ఇక్కడ ఈ అభియోగాలు మోపబడిన ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, ఈ వెంకటేశ్వర నాయుడు గారు వీళ్ళు ఏమైనా సరే వీళ్ళ కొనుగోలు చేసిన ఆస్తులకి సరైన ఆధారాలు ఏమైనా చూపిస్తారా లేదా అనేది మనకు భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ మనకి ఈడీ మీద కూడా కొన్ని అనుమానాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఢిల్లీలోని మద్యం స్కామ్ జరిగేటప్పుడు అది దాదాపు 100 కోట్ల రూపాయల స్కామ్. దీనికి సంబంధించి కొన్ని విధి విధానాలు మార్చారని చెప్పి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసి దాదాపు 5 నెలల పైగా జైల్లో ఉంచడం జరిగింది. అప్పటి ప్రభుత్వంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి శ్రీ మనీష్ సిసోడియా గారిని అయితే 17 నెలల పాటు జైల్లో ఉంచడం జరిగింది. కానీ ఇక్కడ దాదాపు 3,500 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఈడీ తెలియజేస్తుంది. దాదాపు 1,100 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి దానికి అనుగుణంగా దాదాపు 451 కోట్ల రూపాయలని ఈడీ జప్తు చేయడం కూడా జరిగింది. ఇన్ని జరిగిన తర్వాత కూడా అసలు ఇక్కడ మద్యం స్కామ్ అనే దానికి మూల విరాట్ ఎవరు అనే దిశగా మాత్రం ఈడీ అడుగులు వేయట్లేదు. ఇక్కడ పెద్దగా అరెస్టులు కూడా ఈడీ తరపు నుంచి ఇంతవరకు ఒక్క అరెస్టు కూడా జరిగిన దాఖలాలు లేవు. మరి ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అంత దూకుడుగా వ్యవహరించి అంతమంది అంత స్థాయి వ్యక్తుల్ని, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల్ని కూడా అరెస్ట్ చేసేటప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి ఇంత భారీ ఎత్తున దాదాపు 100 కోట్లు ఎక్కడ, 3,500 కోట్లు ఎక్కడ, ఇంత భారీ స్కామ్ జరిగినా కూడా వాళ్ళు ఏమాత్రం ఈ దిశగా అడుగులైతే ప్రస్తుతానికి వేయట్లేదు. మరి భవిష్యత్తులో ఏమైనా సరే ఈ పెద్ద పెద్ద తలకాయలు ఏమైనా అరెస్టులు కానీ చేసే అవకాశం ఉందా, లేదంటే ఇది కేవలం ఇక్కడతోనే ఆగిపోయి ఈ విచారణ కింద స్థాయి వ్యక్తుల దగ్గరే ఆగిపోయి వాళ్ళకు మాత్రమే కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుందా, లేదంటే ఈ కేసు అనేది ఒక కొలికి వస్తుందా అనేది మనకు అతి త్వరలో తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.